హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి రెండండి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చేసినటువంటి రెసిపీస్ అండి. ఒకటి రవ కేసరి, రెండోది పులిహార. ముందుగా రవ కేసరి తయారు చేసుకుందామండి. ఇది చేసుకోవడానికి ఏమేమి కావాలో ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. రవ కేసరి చేసుకోవడానికి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను. నేను ఇక్కడ గ్లాస్ కంటే కొంచెంగా తక్కువగా పంచదార తీసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువ అవసరం అవుతుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకున్నాను, అంతేనండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వని ఇందులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ రవ్వ అనేది దోరగా వేగాలి, అప్పుడే బాగుంటుంది కేసరి అనేది. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రవ్వ వేగిన తర్వాత అంతసేపు వేయించుకోవాలి. మనం ఇక్కడ బొంబాయి రవ్వ వేయించేటప్పుడు కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. మంట కూడా సిమ్లోనే ఉండాలి. ఈ రవ్వ దోరగా వేగిన తర్వాత మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. రవ్వ దోరగా వేగిన తర్వాత మనం వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా తీసుకున్నటువంటి పంచదారని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది నేను గ్లాస్కి కొంచెంగా తగ్గించి వేసానండి. ఒకవేళ స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించాను. షుగర్ కూడా వేసిన తర్వాత రవ్వ దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చివరిగా కొంచెం నెయ్యి వేసి పక్కకు దింపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని దోరగా వేయించిన తర్వాత మనం నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని ఈ రవ్వ కేసరిలో వేసుకొని ఒకసారి కలుపుకుంటే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పులిహార రెడీ చేసుకుందాం. పులిహార కోసం ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని రైస్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అన్నం చల్లారిన తర్వాత అప్పుడు మనం పులిహార కలుపుకోవచ్చు. ఇక్కడ కావాల్సిన పదార్థాలు చెప్తాను. వేరుశనగ గుళ్ళు, కొంచెంగా నానబెట్టినటువంటి శనగపప్పు, పులిహార కోసం పోపు, కొంచెంగా ఆవపిండి, ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెంగా ఇంగువ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తాలింపు కోసం అండి. చింతపండు గుజ్జు. ఇక్కడ చింతపండు గుజ్జు అనేది నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టానండి, అది తీసుకున్నాను. ఇప్పుడు పులిహార పోపు చేసుకోవడం కోసం ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగ గుళ్ళను దోరగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించుకొని దోరగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా అందులోనే వేసుకొని కొంచెంగా తీసుకున్నటువంటి మిరియాల పొడిని కూడా వేసి లైట్గా ఇంగు వేసి పసుపు, ఉప్పు కూడా వేసి కరివేపాకు వేసి పోపు చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు చల్లారిన తర్వాత మనం చల్లారినటువంటి రైస్లో వేసుకుని చేతితో కలుపుకుంటే పులిహార అనేది బాగా కలుస్తుందండి. గరిటెతో కలిపెడితే అంతగా కలవదు. చివరిగా మనం కొంచెంగా ఆవపిండి కూడా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే పులిహార అనేది రెడీ అయిపోతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.